సింగరేణి కార్మికులకి విజ్ఞప్తి. ఈరోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి లాభాలపైన వాటాను ఎంత శాతం అనేటువంటిది ప్రకటిస్తూ ఈరోజు ఇచ్చినటువంటి సర్క్యులర్ మీద వాస్తవాలను గమనించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. ఈ లాభాల వాటా అనేది సింగరేణి కార్మికులకు ఏ విధంగా వచ్చింది అంటే 1998-99 ఆర్థిక సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 10% లాభాల వాటాతోటి మొదలైంది. ఇది అందరికీ తెలిసిందే. ఆ రోజు 5 జాతీయ సంఘాలతో పాటుగా సాజక్ లాంటి సంఘాలు కూడా దానికి కృషి చేసినని చెప్పుకుంటున్నటువంటి. అసలు ఎందుకు వచ్చింది ఈ యొక్క లాభాల వాటా అనేటువంటిది? ఆ రోజు సింగరేణి కార్మికులకి ఉన్నటువంటి తండ్రి కొడుకుల భర్తీ వారసత్వ ఉద్యోగాలు అనేటివి ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సింగరేణి మనుగడ సాధించాలి అని అంటే బిఎఫ్ఐఆర్లకు పోయినటువంటిది ఈరోజు లాభాల బాటలకు రావాలంటే ఒకటి ప్రైవేటీకరణ చేయాలి, రెండవది కార్మికుల సంఖ్య తగ్గించాలి. దీనికోసం తప్పకుండా ఈరోజు వారసత్వ ఉద్యోగాలు అనేటువంటి కొనసాగించలేం, దాన్ని రద్దు చేస్తాం, కొనసాగించలేం. దానికి సహకరించాలని కోరినటువంటి విషయం. అలాగే ప్రైవేటీకరణను మీరు ఆహ్వానించాలి, దానికి ఒప్పుకోవాలి. ఆ పరిస్థితులలో ఇలా అయితే మేము ఏ విధంగా కార్మికుల వద్దకు వెళ్ళగలుగుతాం, ఏం చెప్పుకోగలుగుతాం అనేటువంటిది చర్చ జరిగినటువంటి సందర్భంలో చివరిగా ఒక అవుట్కమ్ ఏమొచ్చిందంటే లాభాల వాటా. అంటే కార్మికులు బాగా శ్రమించి పనిచేసినట్లయితే కంపెనీ లాభాల వాటకు వచ్చినట్లయితే అప్పుడు 10% లాభాల వాటా ఇస్తాము అనేటువంటిది. ఆటోమేటిక్గా లాభాలకు వస్తుంది. ఎందుకు అని అంటే ప్రైవేటీకరణ జరుగుతుంది, అవుట్సోర్సింగ్ జరగడం వల్ల జీతాలు తగ్గుతాయి. రెండోది వారసత్వ ఉద్యోగాలు అనేటువంటిది లేకపోవడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గుతుంది, కాబట్టి లాభాలు వస్తాయి అనేటువంటి దానికి ఈ జాతీయ సంఘాలతో పాటు సాజక్ కార్మికుల హక్కును తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోకాళ్ళ దగ్గర మన హక్కులను తాకట్టు పెట్టి ఈ లాభాల వాటను తీసుకొచ్చిండ్రు అనేటువంటిది అందరూ కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏఐటీసీ అంటే సిపిఐ వాళ్ళు మద్దతు తెలిపినటువంటిది కూడా మనకు తెలుసు. కానీ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క శాతం కూడా లాభాల వాటను పెంచుకోలేకపోయింది. ఇది కూడా వాస్తవం. మీరు పరిశీలించినట్టు ఒకే ఒక శాతం 10 నుంచి 11 పెంచగలిగారు తప్పితే దాన్ని మార్చలేకపోయినారు. ఆ తర్వాత ఐఎన్టీసీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వల్ల కొంత మార్పు వచ్చింది. అలా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచేంత వరకు 16% ఉన్నటువంటిది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా 17%, 18% తీసుకొచ్చినాం. అంటే తెలంగాణ వచ్చేంత వరకు 18%కి వస్తే ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే 18 నుంచి 20కి పెంచుతూ ఆ తర్వాత ఈరోజు ఈ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి 32% ఈరోజు పెంచినటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితేంది, మా ప్రజాప్రతినిధులు అయితేంది, మంత్రివర్యులు అయితేంది, ముఖ్యంగా మా గౌరవాధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అయితేంది, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేంది, కేసీఆర్ గారు అయితేంది, సింగరేణి కార్మికులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం వలనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేటువంటి ఉద్దేశంతో వారికి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల్ని కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మాట ఇచ్చినటువంటి కారుణ్య నియామకాల పేరు మీద వారసత్వ ఉద్యోగాలు సుప్రీంకోర్టు హైకోర్టులో ఇబ్బంది పడినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారసత్వ ఉద్యోగాలు ఇస్తూ బార్డర్లో సైనికులతో పోల్చినటువంటి సందర్భంలో ఈ కార్మికుల యొక్క శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ లాభాల వాటను అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. దీంట్లో ఎవరో జోక్యం చేసుకొని మేమేదో చేసినాం అనేటువంటిది, మా వల్లనే వచ్చింది అనేటువంటిది తప్పుడు అభిప్రాయం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల పట్ల ఉన్నటువంటి
ప్రేమ అభిమానంతో ఇస్తున్నటువంటి దాంట్లోనే ఇంత గొప్పగా ఈ లాభాల వాటా వస్తుంది అనేటువంటిది. సిఎండి శ్రీధర్ గారు వచ్చిన తర్వాత ఈ లాభాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఈరోజు 2222 కోట్లలు లాభాల్లో 32% ఇవ్వడం వలన 711 కోట్ల రూపాయల్ని ఈరోజు మనం అందుకోబోతున్నాం లాభాల వాటా రూపంలో. ఈ నెల 16న మన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం అనేటువంటి సర్క్యులర్ని కూడా జమ చేయడం జరిగింది. దీనిపైన గతంలో లాగానే 85% ఏమో మన హాజర్లకు సంబంధించినటువంటి దాని మీద విభజించి చెల్లిస్తారు. అది 604 కోట్ల రూపాయలు. అలాగే మనకు పొందేటువంటి నెలవారీగా పొందే ఇన్సెంటివ్ ఉన్నది కదా, ఆ ఇన్సెంటివ్ మీద కూడా గతంలో 2% ఉన్నటువంటిది ఈరోజు 1%కి తగ్గించి దానిపైన కూడా 7 కోట్ల పైన రూపాయల్ని దాన్ని చెల్లిస్తారు. ప్రతి కార్మికుడికి వచ్చినటువంటి ఇన్సెంటివ్ ఎంతైతే సంవత్సరంలో వస్తుందో ఆ సంవత్సరం ఆ ఇన్సెంటివ్ కంటే ఇంకా ఎక్కువ, ఇంకా 14%, అంటే 114% ఇన్సెంటివ్ పొందడం జరుగుతుంది అనేటువంటిది. దీనివల్ల అటెండెన్స్ కానీ ఇతర కార్మికులందరికీ కూడా డిపార్ట్మెంట్లలో చేసేటువంటి వాళ్ళకి కానీ ఇన్సెంటివ్ పొందినటువంటి వాళ్ళకి కానీ బదిలీ వర్కర్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కానీ అందరికి కూడా సమానంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే దిగిపోయే కార్మికునికి ఎంతైతే వస్తుందో అటెండెన్స్ మీద, అలాగే కొత్తగా వన్ ఇయర్ క్రితం వచ్చినటువంటి బదిలీ వర్కర్ కూడా అదే మొత్తం అందేటువంటి అవకాశం ఉన్నది. దాదాపుగా 1,50,000 రూపాయలు సుమారుగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇంకొకటి గ్రూప్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా 99 కోట్లకు పైగా దాన్ని చెల్లిస్తున్నారు, అది 14%. ఈ విధంగా గతంలో ఇచ్చినట్టుగానే 3 విభాగాలుగా విభజించి ఇవ్వడం జరిగింది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు అటెండెన్స్ మీద ఇచ్చే అమౌంట్తో పాటుగా గ్రూప్ పర్ఫార్మెన్స్ యావరేజ్ అమౌంట్ కలుపుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ కార్మికుడికి ఒక రోజుకు 749 రూపాయలు వస్తాయి. అలాగే ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కార్మికులకు గ్రూప్ పర్ఫార్మెన్స్ యావరేజ్గా చూసుకున్నట్లయితే 627 రూపాయలు వస్తాయి. అలాగే డిపార్ట్మెంట్లలో పనిచేసే సర్ఫేస్లో పనిచేసేటువంటి వాళ్ళకైతేనేమో 578 రూపాయలు వస్తాయి. అంటే ఎంత గొప్పగా ఈ యొక్క లాభాల వాటను అందుకోబోతున్నాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఒక అతి ఎక్కువ లాభాలతో పాటుగా అతి ఎక్కువ లాభాల వాటిలో శాతాన్ని కూడా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే మన గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, మంత్రివర్యులకి, అలాగే సిఎండి శ్రీధర్ గారికి, డైరెక్టర్స్కి, ముఖ్యంగా బలరాం గారికి, అందరికి కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్మిక వర్గం అంతా ఈ విషయాలపైన వాస్తవాలను తెలుసుకోవాలని కూడా కోరుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువ లాభాలను గడించుకున్నట్లయితే మనం అందుకోబోయేటువంటి లాభాల వాట కూడా గొప్పగా ఉంటుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వచ్చినా, ఏ ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ జరిగినా, ఎప్పుడైనా సరే మీరందరూ కూడా గులాబీ కండువాకి అండగా నిలవాలని, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని కూడా గెలిపించాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అభ్యర్థులను కూడా గెలిపించాల్సిందిగా సింగరేణి కార్మిక వర్గానికి, వారి కుటుంబ సభ్యులకి, సింగరేణి మీద ఆధారపడినటువంటి పరిసర ప్రాంతాల వారికైతేంది అన్ని రంగాల వర్గాలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గులాబీ జెండాను గెలిపించినట్లయితేనే మనకు ఒక భద్రత ఉంటుంది, సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలాగే సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. ఎందుకంటే మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికుని కంటే కూడా నెలకు 5,000 రూపాయల కంటే పైగానే అదనంగా జీతం పొందుతూ ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఎక్కువ జీతం పొందాలి అనేటువంటి చెప్పినటువంటి క్రమంలోనే ఈరోజు సింగరేణి కార్మికులు కూడా జేబీసీసీఐతో సంబంధం ఉన్న ఎన్సీడబ్ల్యూ వేతనాలనే మనం పొందుతున్నప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ రద్దు చేయడం అయితేంది, ఏసీ సౌకర్యం కల్పించడం అయితేంది, తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం అయితేంది, కారుణ్య నియామకాల పేరు మీద 13,000 మందికి ఉద్యోగాలు పొంది వాళ్ళ ఇంట్లో దీపాన్ని వెలిగించడం అయితేంది,
3200 మంది పెండింగ్ ఉద్యోగాలను సంవత్సరంలోపే ఇవ్వడము అయితేంది, IITIM చదివేటువంటి విద్యార్థులకు ఫీజు కట్టినటువంటి దాన్ని తిరిగి చెల్లించడం అయితేంది, ఇంటి కోసం రుణం తీసుకున్నటువంటి 10 లక్షల రూపాయలకు వడ్డీని తిరిగి చెల్లించడం అయితేంది, 2 PhDలను కూడా అదనంగా ఇవ్వడం వలన దాని వలన లబ్ధి పొందుతున్నటువంటిది అమౌంట్ అయితేంది, ఈ విధంగా లాభాల వాటా పొందుతున్నటువంటిది విషయం అయితేంది. ఇలా చూసినట్లయితే అన్నిటినీ లెక్క వేసి యావరేజ్ చేసినట్లయితే ప్రతి కార్మికునికి కూడా 5,000కు పైగానే ఈరోజు లబ్ధి పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా అన్నిటిని పరిష్కరిస్తూ ఉన్నాం. ఈరోజు డిస్మిస్ కార్మికులకు సంబంధించినటువంటిది కూడా సర్క్యులర్ వచ్చింది. దానివల్ల కూడా కొంతమంది కార్మికులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీంతో పాటుగా ఈరోజు మైనింగ్ సూపర్వైజర్స్ అయితేంది, ఓర్మెన్ సర్దార్ లాంటి వాళ్ళు అయితేంది, E&M సూపర్వైజర్స్ అయితేంది, వీళ్ళకు కూడా త్వరలోనే సర్క్యులర్ ఇవ్వాలనేటువంటిది యాజమాన్యం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అది కూడా నెరవేర్చుకున్నట్లయితే ఆ సర్క్యులర్ తర్వాత మనం అలాగే టెక్నీషియన్స్, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్కి సంబంధించింది అయితేంది, అలాగే EP ఆపరేటర్కి సంబంధించినటువంటి దాని మీద కూడా వెంటనే సూటబుల్ జాబ్ ఇవ్వాలి అనేటువంటిది కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం. అది కూడా వచ్చినట్లయితే కార్మికులందరికీ కూడా ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూటబుల్ జాబ్ వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటుగా మనకు 2 పేర్లకు సంబంధించినటువంటి ఇష్యూ వలన ఒక 300-400 మందికి ఉద్యోగాలు రావట్లేదు. దానిపైన కూడా స్పష్టత ఇస్తూ ఒక సర్క్యులర్ జారీ చేయాలని కోరడం జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా 35 నుంచి 40 సంవత్సరాలకు డిపెండెంట్ వయసును పెంచినట్లయితే మరికొంతమందికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటిది. అలాగే విజిలెన్స్ విషయంలో ఉన్న కేసులను పెండింగ్లో ఉన్నటువంటి పరిష్కారం చేయడం అయితేంది, అలాగే టైంలో అప్లై చేసుకోలేదని డిలే కండోన్ కేసులను అయితే వీటిని కూడా పరిష్కారం చేయాలి అనేటువంటిది కూడా యాజమాన్యంతో చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో పెర్క్స్ పైన కూడా ఒక స్పష్టత ఇచ్చే విధంగా కూడా మాట్లాడతామని, పెర్క్స్ కూడా ఏదైతే కోల్ ఇండియాలో ఇస్తున్నటువంటి రీయింబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇచ్చే విధంగా మాట్లాడతాం అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ, ఈ పెర్క్స్ పైన కూడా దీనికి కారణం AITC ఆ రోజు 2010-11 ఆర్థిక సంవత్సరంలో, 11-12 ఆర్థిక సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కూడా AITC సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి కూడా అడగలేనటువంటి ఫలితంగానే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది. పెర్క్స్ మీద ఎవరైతే క్వార్టర్ ఉన్నటువంటి దాదాపుగా 30,000 మంది కార్మికులలో అందులో ఒక 25,000 మందికి ఈ పెర్క్స్ ట్యాక్స్ అనేది అదనంగా ఒక 25-30 వేల రూపాయలకు పడేటువంటి అవకాశం ఉన్నది. అందులో తిరిగి సగం చెల్లిస్తున్నటువంటిది కోల్ ఇండియాలో జరుగుతున్నది, అట్లాగే ఇక్కడ సింగరేణి అధికారులకు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 10-15 వేల రూపాయలు కూడా పెర్క్స్ మీద లబ్ధి పొందేటువంటి కార్మికులకు కూడా దాన్ని కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి ఆలోచనతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుంది అనేటువంటిది తెలియజేస్తూ, ఇలాంటి అనేక విషయాలపైన ఒక స్పష్టతతో, అవగాహనతో కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడుతున్నటువంటి ఈరోజు అనేక ఫోరమ్స్లో మాట్లాడడంతో పాటుగా అనేక ఒప్పందాలు చేసుకొని కార్మికులకు లబ్ధి చేకూర్చేటువంటి విషయాన్నిపైన మీరు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మీ కార్మికునికి అండగా ఉండేటువంటి సంఘం కానీ, నాయకత్వం కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేది తెలియజేస్తూ, అప్డేట్ ఉంటూ అప్ టు డేట్గా ఉంటూ ఏ విధంగానైనా ఏ సమస్యనైనా చెప్పినట్లయితే దాన్ని పరిష్కారం చేసేటువంటి సత్తా సామర్థ్యం కలిగినటువంటిది కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వమే అనేటువంటిది మరొకసారి కార్మిక వర్గానికి తెలియజేస్తూ, ఈ లాభాల వాటా దసరా ముందు మొన్న శ్రీరాంపూర్లో ఏదైతే కేసీఆర్ గారు చెప్పిర్రో 700 కోట్ల రూపాయలు అని చెప్పాడో 711 కోట్ల రూపాయలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ, అలాగే దసరా ముందు ఇస్తా అన్నటువంటిది కూడా తప్పకుండా వారం రోజుల ముందే 16వ తారీఖున ఇప్పిస్తూ సారు మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటి దానికి మరొకసారి ఉదాహరణగా తెలియజేస్తూ, సంస్థ నష్టాల్లో ఉన్నది, ఇబ్బందుల్లో ఉన్నది, కష్టాల్లో ఉన్నది, ఆ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది, జీతాలకు అనేటువంటి దాని మీద ఇప్పటికైనా అర్థం కావాలి. ఎవరైతే విమర్శ చేసేటువంటి నాయకులు కానీ, సంఘాలు కానీ, పార్టీలు కానీ మొన్నిచ్చినటువంటి 1,400 కోట్ల పైన అయితేంది, ఇప్పుడు ఇవ్వబోయేటువంటి 700 కోట్లు అయితేంది, రేపు ఇచ్చేటువంటి దీపావళి బోనస్ అయితేంది, లేకపోతే పండుగ అడ్వాన్స్ లాంటిది అయితే అదొక 4-5 300 + 700 అదొక
300 కోట్ల పైన ఇచ్చేటువంటిది అయితే ఇవన్నీ కూడా డబ్బులు సకాలంలో చెల్లిస్తున్నటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంఘాలు, పార్టీలు, నాయకులు చేసేటువంటి విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కేసీఆర్ గారు అండగా ఉన్నారు. ఈ సంస్థను అభివృద్ధి పథంలో నిలుపుతూ కార్మికుల యొక్క యోగక్షేమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ముందుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఈ వాస్తవాలను గమనించాల్సిందిగా కూడా కోరుతూ జై తెలంగాణ.